హాయ్ అండి. హలో అందరికీ. కొబ్బరి వేసి బీరకాయ శనగపప్పు కర్రీ ఎప్పుడైనా చేశారా? ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఫైబరు, ప్రోటీన్ పుష్కలంగా అందేలా ఈ రుచికరమైన కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం నేనైతే ఒక అరకిలో బీరకాయ అయితే తీసుకున్నాను అనమాట. ఒక బీరకాయ అరకిలో వచ్చిందండి. అలాగే దీంతో పాటు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బీరకాయ మీద ఉండే పీలంతా తీసేసుకొని ఈ కర్రీకి లేత బీరకాయ అయితేనే బాగుంటుందండి. లేత బీరకాయ అయితే కూర అనేది రుచిగా ఉంటుందన్నమాట. లేతగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా బీరకాయని కూడా చెక్కు తీసిన బీరకాయని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి చక్కగా మగ్గుతాయి. కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు శనగపప్పుని ముందే ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని, కరివేపాకు క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇది కూడా ఇలా మగ్గిన తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఆయిల్లో ఇలా మగ్గితే కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని, అలాగే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మనం ఎటువంటి నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదండి. బీరకాయలోంచి నీళ్లు ఊరుతాయి కాబట్టి మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గించేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుందండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, అలాగే ఒక అరచెక్క కొబ్బరి తురుము కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి అంతా కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి కలుపుకుంటూ. అడుగు పట్టకుండా కొబ్బరి నీరు అనేది పీల్చేసుకుంటుంది కాబట్టి కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని దీన్ని కూడా ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి వేసి శనగపప్పు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ పీచు పదార్థం కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.